శ్రీరామనవమికి భద్రాద్రిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. అయితే గోదావరిలో నీళ్లు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. భక్తుల స్నానాలకు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ భద్రాచలం నుంచి ఖదీర్ అందిస్తారు. భారతదేశంలోని పేరుగాంచిన రెండో అయోధ్యగా పేరుగాంచిన శ్రీ భద్రాచలంలో శ్రీరామనవమి వేడుకలు ఇక్కడ ఎప్పుడు చూసినా ఘనంగా జరుగుతాయి. కానీ ఈసారి చూసుకున్నట్లయితే అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే ఇక్కడ గోదావరిలో పూర్తి స్థాయిగా నీటి మట్టం తగ్గిపోవడంతో ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగా అసలు గత 30 సంవత్సరాల నుంచి ఎప్పుడు లేని విధంగా ఈసారి నీటి ఎద్దడి అనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. భక్తులు ఇక్కడికి వస్తే కనీసం స్నానాలు చేసేందుకు కూడా వీలుగా లేనట్టుగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. అయితే అసలు గతంలో ఒక 30 సంవత్సరాల నుంచి లేని లోటు ఇప్పుడే ఎందుకు వచ్చిందనే విషయాలు కూడా ఇక్కడ చూసినట్లయితే చాలా సైంటిఫిక్గా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎగువన ఉన్న ప్రాంతాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలందరూ కూడా నీటిని తోడుకోవడంతో ఇక్కడ ఉన్న గోదావరికి వచ్చే నీళ్ళని కూడా ఇక్కడ సక్రంగా సప్లై కాకపోవడంతో ఈసారి భక్తులు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఎంతో కనువిందుగా జరిగే ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే శ్రీరామనవమి వేడుకలు ఈసారి భక్తులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ ఉన్న అసలు దాదాపుగా ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా ఇక్కడ శ్రీరామనవమికి వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు కొందరు ఉన్నారు. అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు వాళ్ళు సార్ మీరు ఏ పేరు नाम क्या है आपका? मेरा नाम चंद्रशेखर कडारलावर है। मैं महाराष्ट्र से आया हूँ। यहाँ पे मैं अभी 13वां साल है यहाँ पे मैं आ रहा। तो हर साल यहाँ पे पानी भर के रहता था। इस साल बहुत पानी कम दिख रहा है और इसके बहुत लोग आने वाले हैं यहाँ पे। 2-3 लाख लोग आते हैं हर साल यहाँ पे रामनवमी में। तो इस साल पानी कम के वजह से बहुत प्रॉब्लम आने वाला है। तो यहाँ पर जो भी पॉलिटिकल लीडर है वो सब जन यहाँ पे तो कुछ ना कुछ करना चाहिए था। पानी कमी की वजह से बहुत तकलीफ होने वाले है आने वाले समय में। और 14 रविवार को रामनवमी है, उसके वजह से बहुत प्रॉब्लम होने वाला है यहाँ पे। पुण्य स्नान करने के लिए इधर आते हैं ना, और पिछली बार आप जब आए थे कितना पानी था, अब कितना कम दिख रहा आप? पिछली बार आए थे तो वहाँ तक था 5-6 फीट 10 फीट तक पानी कम दिख रहा है यहाँ पे। पिछली बार आए जब 10 फीट तक पानी वहाँ तक था, लेकिन अभी थोड़ा 10 फीट तक पानी घट गया ऐसा लग रहा है हमको। यानी 14 तारीख को तो बहुत तकलीफ जाने वाली है। భారత దేశమే దూసరా అయోధ్య అయినా భద్రాచలం. అలాంటి ప్రదేశంలో ఈ రోజు భద్రాచలం శ్రీరామనవమి చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాంటి ప్రదేశంలో ఈ రోజు నీళ్ల లోటు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నీళ్లు చాలా తక్కువ ఉన్నాయి ఈ వేడు. అందు గురించి లోకులకు కొద్దిగా తగిలే అందాజులు కొడుతున్నాయి. అయితే దీనికి సంబంధించి అసలు ఇదే ఆలయంలో పురోహితులుగా ఉన్న వారిని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఈ భద్రాచలంలో గోదావరి నీటి మట్టం అనేది ఈ స్థాయిలో శ్రీరామనవమికి తగ్గడం జరిగిందా ఎప్పుడైనా? నా ఇక్కడ భద్రాచలంలోనే నేను పురోహితునిగా చేస్తున్నాను. ఇంతకాలంగా ఎప్పుడు కూడా నీటి తగ్గిపోవడం నేను చూడలేదు. ఈ సంవత్సరం చాలా వరకు నీరు తగ్గిపోయింది. దీనికి వచ్చే జనాలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ ఎద్దడి బాగా ఉంది. ఉన్న నీరుని తగ్గించుకుంటూ పోతూ ఉంటే రాను రాను భద్రాచలం కనుమరుగే పరిస్థితి కూడా కనబడుతుంది. జీవనదులు ఎండిపోతాయని బ్రహ్మంగారు చెప్పినట్టు ఇది నిజంగా వాస్తవంగా జరుగుతుందేమో అనిపిస్తుంది. మాకు భయంగా కూడా ఉంది. రామనవమి జరిగే సమయంలో చాలా వరకు 6 లక్షల మంది వస్తారని చెప్పేసి అంచనా ఉంది దేవస్థానానికి. ఈ వచ్చే జనానికి నీటి ఎద్దడి చాలా తీవ్రంగా కలుగుతుంది. కాబట్టి అధికారులు కాస్త అప్రమత్తమై ఈ నీటి ఎద్దడిని తగ్గించే ఏర్పాటు చేస్తారని మనవి చేస్తూ, నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్టుల పరంగా చాలా ఇబ్బందిగా నీటిని వాడుకుంటున్నారు. హెవీ వాటర్ ప్లాంట్లు కానీ బీపీఎల్ కానీ ఈ ప్రాజెక్టులు వాటర్ ఎక్కువ లాక్కుంటున్నారు. దీనివల్ల నీరు తగ్గిపోతుంది. అదే రైట్. ఖచ్చితంగా ఈ నెల 14వ తారీఖున జరిగే శ్రీరామనవమి కళ్యాణానికి ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటున్నారు. అయితే దీనికి చూసుకున్నట్లయితే దీని ఎగువ ప్రాంతంలో ఉన్న అన్ని పరిశ్రమలన్నీ కూడా ఇక్కడ ఉన్న నీళ్లను తోడుకోవడంతో ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని చెప్పేసి అంటున్నారు. అయితే ఇంతవరకు అధికారులు ఆల్టర్నేట్ పరిస్థితులను ఏర్పాటు చేయాల్సింది ఉండగా కానీ ఇంతవరకు ఏ అధికారి కూడా స్పందించకపోవడంతో ఈ భక్తులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో ఖదీర్, V6 న్యూస్, భద్రాచలం.